రాష్ట్రానికి 2,500 కోట్ల రూపాయలు, రాష్ట్రానికి 2,500 రూపాయలు, 2,500 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ఆమోదం. వినియోగంపై పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలు, పంచాయతీరాజ్ శాఖలు ఎట్లా వినియోగించాలన్నటువంటి దానిపైన మార్గదర్శకాలు విడుదల చేస్తా ఉన్నది. 2,500 కోట్ల రూపాయలు. ఇప్పుడు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు జరపడానికి ప్రధానమైనటువంటి కారణం 3,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చేటువంటి అంటే 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు మార్చి వరకు మాత్రమే. మార్చి కంటే ముందు ఎన్నికలు పెట్టినట్టయితుంటే అవి వస్తే తప్పించి మార్చి దాటినట్టయితుంటే అవి వెనక్కిపోతాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ 3,000 కోట్ల రూపాయలు మనకు రావాలి అంటే, ఆయా గ్రామాలు అభివృద్ధి కావాలంటే ఈ పైసలు రావాలి. ఈ పైసల కోసమే మేము ఎన్నికలు పెడతా ఉన్నాం. ఈ 42% రిజర్వేషన్ తర్వాత చూసుకుందాం, కానీ ఫస్ట్ అయితే ఈ ఎన్నికలు కానీ అనేది రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి ప్లాన్ అని చెప్పినటువంటి మాట. దానిలో భాగంగానే మొన్న ఎన్నికలు పెట్టిళ్ళు. 2-3 రోజుల క్రితమేమో 200 కోట్లు, 250 కోట్లు, 300 కోట్ల రూపాయలు సర్కారు ఆయా గ్రామాలకి వాళ్ళు నిధులు కేటాయించడం జరిగింది. ఇప్పుడేమో పెండింగ్లో ఉన్నటువంటి 3,000 కోట్ల రూపాయల్లో 2,500 కోట్ల రూపాయలు ఇప్పుడు కేంద్రం ఆయా గ్రామాలకి, ఇప్పుడు కొత్తగా గెలిచినటువంటి సర్పంచ్ల యొక్క ఖాతాలో, అంటే సర్పంచ్ ఉప సర్పంచ్కి ఒక జాయింట్ అకౌంట్ తీస్తారు కదా, సో ఆ జాయింట్ అకౌంట్లో పడబోతా ఉన్నాయి. ఏ గ్రామానికి ఎంత పడబోతా ఉన్నాయి అంటే వీటన్నిటి కూడా క్యాలిక్యులేషన్ చేసుకున్నట్టయితే చిన్న చిన్న గ్రామాలకి ఎక్కడ కూడా 5 లక్షలకు పైనే, 5 లక్షలు, ఒక 5,000 జనాభా ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉంటుందో ఆ గ్రామానికి దాదాపుగా 20 నుంచి 25 లక్షల రూపాయలు రాబోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఒక్కొక్క గ్రామానికి. అందుకనే ఈసారి చాలా పోటీ కూడా పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఒకసారి వచ్చేటువంటి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తాయి కదా. ఇప్పుడు పోయినసారి వచ్చేటి అవి పెండింగ్లో ఉన్నటువంటివే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తగా వస్తాయి. కాబట్టి ఎక్కువ పెద్ద మొత్తంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఉన్నాయి. కాబట్టి చాలామంది పోటీకి ముందుకు రావడం జరిగింది. ఈ నిధులు వస్తాయి కదా, డెవలప్ చేస్తే మళ్ళీ ఇంకేమైనా పనులు చేయొచ్చు అన్నటువంటి దానిపైన చాలామంది పోటీ చేసింది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి పాలక వర్గాలు ఏర్పాటైనందున రాష్ట్రానికి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు 2,500 కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 1,000 కోట్లను ఈ నెలాఖరు లోపు 1,500 కోట్లు వచ్చే నెలలో విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందట. ఈ నెలాఖరు వరకు అంటే ఇంకొక 15 రోజులు ఉన్నది. ఇంకొక 15 రోజులలో 1,000 కోట్ల రూపాయలు అవతల నెలలో అంటే ఫిబ్రవరి నెలలో మిగతా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 1,500 కోట్ల రూపాయలని ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందట. కేంద్రం రాష్ట్రంలో పంచాయతీ పాలక వర్గాలకు 2024 జనవరిలో గడువు ముగియగా 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు నిధులు వచ్చినాయి. 2024-25లో ఎన్నికలు జరగగా పాలక వర్గాలు లేకపోవడంతో ఆ సంవత్సరానికి రావాల్సిన 2,500 కోట్లను కేంద్రం నిలిపేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గత నెలలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలకు మార్గం సుగమైంది. పాలక వర్గాల ఏర్పాటు అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ అధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించి నిధుల విడుదల చేయాలని కోరారు. పరిశీలించిన కేంద్రం 2,500 కోట్ల విడుదలకు నిర్ణయించింది. అయితే ఇక్కడ రాష్ట్రం సైతం కూడా సమాచారం ఇచ్చింది. ఏది కేంద్రానికి, అయ్యా మరి మీరు 3,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి, ఎందుకు పెండింగ్లో ఉన్నాయి అంటే ఇప్పుడు ఏదైతే ఎందుకు పెండింగ్ ఉన్నాయి అన్నప్పుడు ఆడ అన్నటువంటి విషయం ఏంటంటే మీ దగ్గర ఎన్నికలు జరగలేదు కదా అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గతంలో చెప్తే, ఇప్పుడు వాళ్ళు రాష్ట్ర సర్కార్ ఏం చేసింది, 3,000 కోట్ల రూపాయల కోసం మీరు పెండింగ్లో ఉన్నటువంటి నిధులు విడుదల చేయాలని ఆల్రెడీ గ్రామాలలో పాలక వర్గం అంతా కూడా కొలువు తీరింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు కూడా మేము నిర్వహించడం జరిగింది. పాలక వర్గాలు కూడా పూర్తి స్థాయిలో కొలువు తీరినాయి కాబట్టి మీరు పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్ను రిలీజ్ చేయమని చెప్పేసి కోరడంతో కేంద్రం స్పందించి 2,500 కోట్ల రూపాయలని విడుదల చేస్తూ వాళ్ళు కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. విధి విధానాలు ఏంటి అసలు? ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం కొత్త విధి విధానాలను నిర్దేశించిందట. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వాటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లు పంచాయతీ అధికారులను మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని సూచించింది. ఏది గతంలో ఉన్నట్టుగా కాకుండా కొత్త నిబంధనలు, విధి విధానాలు ఏ విధంగా వినియోగించుకోవాలి, వాటిని వచ్చేటువంటి నిధులను అన్నటువంటి దానిపైన కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చిందట. దానికి ఎట్లా చేయాలన్నటువంటి దానిపైన కలెక్టర్లు పంచాయతీ అధికారుల గ్రామీణ అభివృద్ధి శాఖ సంబంధించిన అధికారులంతా కూడా నిన్న మీటింగ్ పెట్టినట్టుగా తెలుస్తా ఉన్నది. 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం
ప్రతి గ్రామ పంచాయతీ ప్రత్యేక బ్యాంకు ఖాతాను ప్రారంభించాలి. ఎట్లా ప్రత్యేకమైనటువంటి ఈ 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక అకౌంట్ తీయాలి, బ్యాంక్ అకౌంట్. ఆ ఖాతాను పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో నమోదు చేసి యూనిట్ ఏజెన్సీ కోడ్ పొందాలి. ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో ఖాతాల వివరాలను నమోదు చేయాలి. మరి ఎవరి పేరు మీద తీయాలి? ఇది ఆయా సర్పంచ్ పేరు మీద తీయాలా, గ్రామ పంచాయతీ పేరు మీద తీయాలా, ఎవరి పేరు మీద తీయాలి? అయితే తీసినటువంటిది అంతా కూడా ఒక పోర్టల్లో, ఏది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో నమోదు చేయాలట. నమోదు చేసిన తర్వాత ఒక యూనిక్ ఏజెన్సీ కోడ్ వస్తుందట. ఖాతాల వివరాలను నమోదు చేయాలి. నిధుల వినియోగానికి సర్పంచి చెకర్, ఉప సర్పంచి మేకర్ డిజిటల్ సంతకాలను నమోదు చేసి సంబంధిత ఎంపీడీఓల ద్వారా ఆమోదం పొందాలి. ఎవరు? ఇప్పుడు సర్పంచ్ ఉప సర్పంచ్గా చెక్ పవర్ ఉంది. ఈ ఇద్దరి యొక్క డిజిటల్ సంతకాలను నమోదు చేసి సంబంధిత ఎంపీడీఓల ద్వారా ఆమోదం పొందాలట. ఈ ప్రక్రియను క్లాస్ 3 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు తప్పనిసరట. సైనింగ్ అలాగే ఎన్క్రిప్షన్ సౌకర్యంతో యూఎస్బి టోకెన్ కూడా ఉండాలట. పంచాయతీ అధికారులు అవసరమైన డిజిటల్ సంతకాలను జీఈఎం పోర్టల్లో నమోదు చేయాలి. పనులను ఈ ప్రొక్యూర్మెంట్ లేదా ఇతర టెండర్ విధానాల ద్వారా నిర్వహించాలనేది ఇప్పుడు కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ ఖాతా తీయాలి. ఖాతా తీసిన తర్వాత ఒక సిస్టమ్ పోర్టల్లో, ఏది పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంలో వాళ్ళు నమోదు చేయాలి. దాని తర్వాత ఒక యూనిక్ కోడ్ వస్తుంది, ఏజెన్సీ యూనిక్ కోడ్. సో ఈ కోడు ఆ పోర్టల్ ఖాతాల వివరాలను సైతం కూడా సిస్టంలో నమోదు చేసి, దాని తర్వాత సర్పంచ్ ఉప సర్పంచ్ వాళ్ళ యొక్క డిజిటల్ సంతకాలు కావాలి. ఆ డిజిటల్ సంతకాలని ఎంపీడీఓ అప్రూవల్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఉంటుంది. అప్పుడే ఏ విధంగా ఆ అమౌంట్ వస్తుందో దానికి అనుగుణంగా వాటిని రిలీజ్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అన్నట్టు. గ్రామ పంచాయతీలకు 277 కోట్లు, ఏది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ 2500 కోట్లేమో సర్కార్ ఇస్తే కేంద్ర సర్కార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా 277 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం కూడా నిన్న ఒక విడుదల చేయడం జరిగింది ఆ పైసలను. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 277 కోట్ల విడుదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంగళవారం ప్రజాభవన్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సంక్రాంతిని పురస్కరించుకొని ఆయన గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదలకు నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. సంక్రాంతి సందర్భంగా కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు బట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నిధులు విడుదల చేసినందుకు గాను మంత్రి సీతక్క, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది. సో మొత్తానికైతే మాత్రం రాష్ట్రమేమో 2077 కోట్లు, కేంద్రమేమో 2500 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో ఇక ఇప్పుడు చాలా, ఎందుకంటే తెలంగాణలో ఇది దర్దాపుగా 20 నెలలుగా ఎన్నికలు లేవు, సర్పంచులు లేరు. ప్రత్యేక అధికారుల పాలనతో గ్రామాలంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోయినాయి. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగినప్పటికి కూడా సర్పంచి, వార్డు మెంబర్లు, పాలకవర్గం ఉన్నప్పుడు అభివృద్ధి అయ్యేటువంటి విధంగా ఏమి ఉండదు ప్రత్యేక అధికారుల పాలన. అక్కడ ఉన్నటువంటి ఎవరుంటారు, అక్కడ ఉన్నటువంటి 2-3 గ్రామాలకు ఒక పంచాయతీ సెక్రటరీ ఉండేది. ఆయన ఆధ్వర్యంలో ఆయన జేబులకెళ్ళి పెడతాడు పైసలు లేవు, నిధులు లేవు, ఏవి లేవు. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులంతా ఆగిపోవడంతో గ్రామాలంతా కూడా చిన్న భిన్నం అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఈ పైసలు విడుదల అయిపోయినాయి కదా, ఈ కొత్త సర్పంచులు కొంత ఉత్సాహంగా పనిచేస్తారు. పైసలు అట్నే కనబడతా ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ పైసలు ముందరే వస్తూ ఉన్నాయి కదా, పెండింగ్లో ఉన్నటువంటి పైసలన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి. ఈ వచ్చేటువంటి ఇబ్బంది ఏమున్నది ఇక వీళ్ళకు. కాబట్టి ఈ పైసలు విడుదల అయిపోయినాయి. రాష్ట్ర సర్కార్ సైతం కూడా కొన్ని పైసలు ఇస్తూ ఉన్నది, 277 కోట్ల రూపాయలు. ఇక గ్రామాలు అయితే కొంత అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దయచేసి వీటన్నిటి కూడా నిధులను వాడుకొని గ్రామాలలో పేరుకపోయినటువంటి సమస్యలని పరిష్కరించడంలో ఇప్పుడు సర్పంచులు, ఉప సర్పంచులు, ఆయా వార్డు మెంబర్లు, ఆ పాలక వర్గం అంతా కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉన్నది. కేవలం పెండింగ్ బిల్లులే, ఈ పెండింగ్ పైసలు ఇవి వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు 3000 కోట్ల రూపాయలు రావాలి మళ్ళీ. అంటే ఒక్కొక్క గ్రామానికి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులే 5-6 వేల మంది జనాభా ఉన్నటువంటి దానికి ఎటు కాదన్నా కానీ ఒక 40 నుంచి 50 లక్షల రూపాయలు వస్తాయి ఒక్కొక్క గ్రామానికి. ఇక 2-3 వేల ఉన్నటువంటి వాళ్ళకు 20-25 లక్షలు. ఇక ఏమైనా కానీ తాండాలు కూడా గ్రామ పంచాయతీలు అయినాయి కాబట్టి 5-10 లక్షలకు తగ్గకుండానే వాళ్ళకు కూడా నిధులు వస్తాయి. దాని ద్వారా గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో మొత్తానికైతే ఒక గుడ్ న్యూస్ అయితే కేంద్రం నుంచి అయితే వచ్చింది. గ్రామాలకి పెండింగ్లో ఉన్నటువంటి 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులని 2500 కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర సర్కార్ అయితే నిర్ణయం తీసుకున్నటువంటిది అయితే కనబడతా ఉంది.